హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దుబల్ బ్లాగ్స్. మనం వచ్చేసి షోలకు వెళ్ళాలంటే ఇలా కార్డు స్కాన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇట్లా ఓపెన్ అవుతాయి. అక్కడి తర్వాత లోపలికి వెళ్ళాలి. మనం ఇప్పుడు క్రికెట్ చూడడానికి వెళ్తున్నాం. లైవ్ క్రికెట్ ఇండియా టు పాకిస్తాన్. మెట్రో మనం కిందికి వెళ్ళాలి. ఇలా ఎక్స్కలేటర్ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యాప్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అనేది. మనం ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు షరఫ్ డిజైన్ నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ సిటీ అక్కడ వరకు వెళ్ళాలి. వీళ్ళందరూ మెట్రో కొరకు వెయిట్ చేస్తున్నారు. మనకు మెట్రో ఎంత టైంలో వస్తుందో అనేది టైమింగ్ కూడా ఉంటుంది. 3 minutes అని చూపెట్టింది. ఇప్పుడు డోర్స్ ఓపెన్ అవుతుంది. వచ్చింది మెట్రో. లోపలికి వెళ్ళాం. మెట్రో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఇలా ఎక్స్కలేటర్ ఉంటుంది, ఈజీగా నడవడానికి. చూడండి, మెట్రో స్టేషన్ ఎగ్జిట్ అవ్వడానికి చాలా పొడవుగా ఉంటుంది. అక్కడ దాకా వెళ్ళాలి. మనం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఎప్పుడు మనం బస్సు ఎక్కాలి. బస్సులో కూడా పంచ్ చేయాలి. పంచ్ చేసిన తర్వాతనే లోపలికి వెళ్ళాలి. టైమింగ్ కూడా ఉంటుంది అందులో. మనం ఎక్కడి వరకు రీచ్ అవుతాం అనేది అవుట్ టైమింగ్లో కూడా మనం పంచ్ చేసి బయటకు వెళ్తాం. చూసారు కదా. ఫైనల్గా మనం అయితే గ్రౌండ్ దగ్గరికి వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం గ్రౌండ్ చూపిస్తాం మీకు. అదే ఫ్రెండ్స్, చూడండి సార్, ఇంకా గ్రౌండ్ అదే. మనకు దూరం నుంచి చూపిస్తేనే ఎగ్జాక్ట్గా ఉంది. ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడం లోపలికి. మన గేట్ నెంబర్ 3 నుంచి లోపలికి వెళ్ళాలి. సెక్యూరిటీ చెకప్ చేస్తాడు ఇక్కడ. అక్కడ పవర్ బ్యాంకు, అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌట్ ఉంటుంది. లోపలికి వెళ్తున్నాం మనం. ఇండియన్ ప్లేయర్స్, అక్కడ అవుట్ కంట్రీ ప్లేయర్స్ అందరు లోపలికి క్లీన్ చేసి పెడుతుంది. ఫస్ట్ అయితే క్లీన్ చేస్తున్నారు అందరు వచ్చేసి. టాస్ అయిపోయింది. టాస్ వచ్చేసి ఇప్పుడు పాకిస్తాన్ విన్నారు. తర్వాత వాళ్ళు బ్యాటింగ్ చూజ్ చేసుకున్నారు. గ్రౌండ్ అంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు అందరూ ఎగ్జైట్మెంట్గా చూస్తున్నారు. వాళ్ళు 6 కొడతారు అని చెప్పేసి అన్ని పట్టుకుంటారు. ఇంకా మా ఫ్రెండ్స్ 6 members మ్యాచ్ స్టార్ట్ అయ్యేముంది. ఇప్పుడు